నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ప్రచారం కూడా ఇప్పుడు 5,00,000 ఓట్లు మహిళలు ఓన్లీ మహిళలే ఈసారి అత్యధికంగా ఓటు శాతం పెరిగింది. అది టీడీపీ వైపే ఉందని చెబుతున్నారు టీడీపీ నాయకులు. అది ఎలా ఇప్పుడు భావిస్తారు మీరు? టీడీపీకే వేశారనే భ్రమలో వాళ్ళు బ్రతకాలి, అలాగే ఉండాలి. ఆ ఓటింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికే పడుతుంది, పడింది కూడా. ఎందుకు పడింది ఆ ఓటింగ్ అంతా? అసలు ఏం జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలు కానీ అది ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా వెళ్ళటం వలన వాళ్ళు ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆ ఉత్సాహంతో న్యూ ఓటర్స్ కానీ యూత్ కానీ ఎవరైనా సరే జగన్ అన్నకే వేశారు. మరి ఇటుపక్క ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతుంది. ఎక్కువ శాతం పోలింగ్ అవడం వల్ల కూడా టీడీపీకే ఈసారి ఎక్కువ శాతం మొగ్గు చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. సార్ టీడీపీ అధికార పార్టీలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే బ్రతకనివ్వండి వాళ్ళని. అలా కొంచెం ఆ భ్రమలోనన్నా బ్రతికితే చాలా బాగుంటది. ఎందుకంటే నిజాన్ని ఎలాగో తట్టుకునే శక్తి తర్వాత వాళ్ళకు ఉండదు కాబట్టి. రేపు జగనన్న చెప్పినట్లుగా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేసే రోజున ఉంటారో ఎక్కడికైనా కొట్టుకొని వెళ్ళిపోతారో తెలియదు కదా. సో అప్పటి వరకు ఆ హ్యాపీనెస్ ను వాళ్ళకి అలా ఉంచాం అనుకోండి, తర్వాత ఎలాగో సాడ్ మూడ్ లోనే ఉంటారు కాబట్టి ప్రస్తుతానికి అలా వదిలేద్దాంలేండి. పిచ్చోళ్ళకి పరాకాష్ట లాగా ఉంటది కదా, వదిలేసామనుకోండి కొద్ది రోజులు హ్యాపీగా ఉంటారు. మరి ఇక్కడ జరుగుతున్న సంఘటన ప్రకారం కానీ కొట్టుకోవడం కానీ కొన్ని పలనాడు జిల్లా కానీ కడప కానీ ఇటుపక్క చిత్తూరు ఇటుపక్క ఏరియాస్ అందరూ కొట్టుకోవడం కూడా జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అది వైసీపీ చేశారని చెప్తున్నారు, ఇటుపక్క టీడీపీ చేశారని చెప్తున్నారు. అసలు వాస్తవానికి ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గారు గాని గెలుస్తాము, న్యూ ఓట్లన్నీ మాకే పండి అని చెప్పని, అధికారంలోకి మేమే వస్తాము అని చెప్పని అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈ గొడవలన్నీ చేయకూడదు కదా. వైసీపీ వాళ్ళే చేస్తున్నారని ఒక 10 నిమిషాలు అనుకుందాం. వైసీపీ వాళ్ళు చేస్తుంటే టీడీపీ వాళ్ళు వెళ్ళి ఇంట్లో కూర్చోవచ్చుగా, తిరగవడం ఎందుకు కొడతా ఉన్నారు? వైసీపీ వాళ్ళకి అవసరం లేదు. ఆడవాళ్ళ బట్టలు చించి అవి చేసి ఇవి చేసింది టీడీపీ వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటి, గెలుస్తామనే నమ్మకం లేదు కాబట్టి ఆ ఉక్రోషాన్ని తట్టుకోలేక అట్లాగైనా ఓటర్లను భయభ్రాంతుల్ని చేయటం కోసం మాత్రమే చేస్తున్న పనులు అవి. గెలిచేటప్పుడు పక్కనోడు ముఖం మీద ఉమ్మూసినా కూడా తలంచుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రేపు అధికారంలోకి మనం వస్తాం కాబట్టి ఈ రోజున దేన్నైనా తట్టుకొని నిలబడగలం అనే శక్తి ఉంటుంది. సో వాళ్ళకి గెలుస్తామనే నమ్మకం వాళ్ళలో లేదు కాబట్టి ఓటర్లని భయభ్రాంతుల్ని చేసి బెదిరించి ఓటింగ్ వేయించుకోవాలని చెప్పని ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పటి నుంచే వాళ్ళ అరాచకాన్ని జనాలకి చూపిస్తున్నారు. కానీ ఆల్రెడీ జనాలు డెసిషన్ అనేది తీసేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు వెయిట్ చేసి చూస్తే సరిపోతుంది. మరి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ అరాచకాలు ఎందుకని? ఇది ఉక్రోషం అండి, ఆ మాత్రం తెలియట్లేదు. చిన్నపిల్లని అడిగినా కూడా చెప్తారే. వాళ్ళకి ఉక్రోషం ఎట్లుందంటే ఎదుటి వ్యక్తులకి మనం గెలవము అనేది మనకి తెలిసినప్పుడు ఎదుటి వ్యక్తి మీద ఆ ప్రభావం చూపిస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. దాన్ని మాత్రమే చూపిస్తున్నారు తప్ప వాళ్ళకి గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈ గొడవలకి రానవసరమే లేదు. ఇది ఒట్టి పుణ్యానికి జనాల్ని ఈ విధంగా చేస్తూ ఈ నెపంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం తప్ప వాళ్ళకు ఒరిగేది ఏమీ ఉండదు. పాపం పుణ్యం అనేది పైన పరమాత్ముడు చూసుకుంటాడు. మరి ఇప్పుడు జగన్ గారు లండన్ వెళ్ళే దాంట్లో కూడా చాలా ఇప్పుడు ఏంటంటే విమర్శలకు దారి తీస్తుంది. ఓడిపోతారు అందుకే లండన్ లో ఆస్తులన్నీ కూడబెట్టుకొని మళ్ళీ అక్కడ షిఫ్ట్ అయిపోతున్నారు అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి బాబు గారు ఎక్కడ దాసి వచ్చారండి? మొన్నటిదాకా అక్కడే ఉన్నారు కదా. కరోనా టైంలో ఏపీ ప్రజల్ని గాలికి వదిలేసిన బాబు గారు కానీ, మరి భువనేశ్వర్ గారు కానీ, ఈ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, తర్వాత వచ్చేసి ఈ పేరేం పేరు పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ ఈ కరోనా టైంలో ఎక్కడ చచ్చిపోయినారు? హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారా? ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే ఆలోచన ఉంటది, బట్ అక్కడ కూడా కోవిడ్ ఎక్కువగా ఉంది కాబట్టి వెళ్ళాల. అందుకే వీళ్ళు సెపరేట్ కట్టుకున్న గెస్ట్ హౌస్ లో రెస్ట్లు తీసుకుంటా ఉన్నారు. మరి అలాంటి టైంలో ఏపీలోనే ఉండి ఏపీ ప్రజల్ని కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి మనిషికి అలసట అనేది ఉంటది. సో దాన్ని తన ఫ్యామిలీ తోటో లేకపోతే బిడ్డల్ని దిగబెట్టి రావడానికో, బట్ ఎట్లన్నా కానీ ఒక రీజన్ అనేది ఉంటుంది. అది రీజన్ అనేది ఎవరికైనా తెలుస్తుంది. ఎక్కడికైనా కాలు కదిపి వెళ్తే పారిపోతున్నారు, ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఈ అబద్ధాలు చెప్పుకొని బ్రతకటం అనేది టీడీపీకి చాలా అలవాటైపోయిన విషయం.
కాబట్టి టీడీపీ వాళ్ళు మాట్లాడే మాటలకి, బాబు గారు మాట్లాడే మాటలకి, పవన్ కళ్యాణ్ గారు చించుకునే చించుడికి ఎవరు అసలు సమాధానం చెప్పవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం అని చెప్పి నమ్మించాలి అని చెప్పని ట్రై చేస్తూ ఉంటారు. అవును. బట్ ప్రతి ఒక్క విషయం ఈ రోజున సామాన్యులకి అర్థమయ్యే పరిస్థితిలోనే ఉంది. ఓకే. కాబట్టి వాళ్ళు 1,00,000 సార్లు చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. అయితే ఏపీలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎవరు నెగ్గే అవకాశం కనబడుతుంది అసలు? నెక్స్ట్ వచ్చేది ఫ్యానేనండి. ఆ, జగన్మోహన్ రెడ్డి గారు ఓకే. వైజాగ్ లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది రాసి పెట్టుకోండి, రేపు పొద్దున జరిగేది కూడా అదే.